కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు గందరగోళంగా మారింది. పాపకు తాత వరుస అయ్యే కోటేశ్వరరావు చిన్నారి మిస్సింగ్ రోజున సీసీ కెమెరాలో చూసిన కారుతో తనపై అటాక్ చేసే ప్రయత్నం చేశారని చెప్పాడు. ఆ తర్వాత మళ్లీ కన్ఫ్యూజ్ అయ్యానని అంటున్నాడు. దాంతో చిన్నారి తల్లిదండ్రులు పాప ఆచూకీ దొరుకుతుందేమోనని ఎదురు చూశారు. జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 32 రోజులవుతోంది. ఎటువంటి ఆధారం లభించకపోవడంతో ఆందోళనలో ఉన్నారు. మరోవైపు కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. జిల్లా సిహెచ్ అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ అనేది మిస్టరీగానే మారింది. దాదాపు జూన్ 6వ తేదీకి జ్ఞానేశ్వరి మిస్ అయింది. దాదాపు నెల పైనే మొత్తం టైం డ్యూరేషన్ అయినప్పుడు కూడా ఇప్పటి వరకు చిన్నారి ఆచూకీ దొరకలేదు. మరోవైపు చిన్నారికి సంబంధించిన సమీప బంధువు తాను నర్సీపట్నంలో చిన్నారికి సంబంధించి మిస్సింగ్ పోస్టర్లు అంటిస్తూ ఉండగా ఒక కారు వచ్చి తను ఢీకొట్టానని ముందు చెప్పడం, ఆ తర్వాత అదే కారు చిన్నారి మిస్సింగ్ అయిన రోజు ఇక్కడ కనిపించింది, తనకు సీసీ కెమెరాలో కనిపించిందని చెప్పడం. దానికి సంబంధించి కూడా మొదట పోలీసులు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పారు. కానీ కొద్ది గంటల్లోనే అసలు ఎవరైతే చిన్నారికి తాత వరుస అయ్యే వ్యక్తి ఉన్నాడో ఆయన పూర్తిగా అసలు తాను ఆ కారు వేరు ఈ కారు వేరు, తాను కన్ఫ్యూజన్లో ఉన్నాను, కన్ఫ్యూజన్లో మాట్లాడానని మరో వీడియో వివరణ ఇచ్చిన పరిస్థితి. దీనికి సంబంధించి కూడా 32 రోజులైంది చిన్నారి ఇంటి దగ్గర నుంచి మిస్ అయింది. అసలు ఎక్కడికి వెళ్ళింది, ఎలా ఉంది, ఏంటి అనేది కూడా కనీసం ఆచూకీ తెలియని పరిస్థితి. ఒకవేళ ఏదైనా మిస్సింగ్స్ ఇన్సిడెంట్ జరిగినా, ఏదైనా దీనికి సంబంధించి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే ఖచ్చితంగా ఒకవేళ దానికి సంబంధించిన ఆధారాలు కావచ్చు, అదేవిధంగా ప్రూఫ్స్ కానీ కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పటి వరకు ఈ కేసులో చిన్నారితో పాటు వెళ్ళిన కుక్క దాదాపు 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి రావడం, మళ్ళీ 2 రోజుల తర్వాత చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఒకవేళ కుక్కకు సంబంధించి ఏమైనా ఫుడ్ పాయిజన్ జరిగింది, ఎవరైనా విషపూరిత పదార్థాలు ఇచ్చి కుక్కకు సంబంధించిన ప్రమాదం చేశారనే కోణంలో కూడా దర్యాప్తు సాగింది. పోస్ట్ మార్టం కూడా నిర్వహించారు. కానీ వాళ్ళు ఇదే ఈ పామాయిల్ తోటలో గత కొద్ది సంవత్సరాలుగా జ్ఞానేశ్వరితో వాళ్ళ తాతల కాలం నుంచి కూడా ఇదే పామాయిల్ తోటలో వాళ్ళు ఇక్కడ సెక్యూరిటీగా ఉండడం, ఇదే ఇక్కడే వాళ్ళు ఉంటూ వస్తున్న పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా దాదాపు 32 రోజులైనా చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ దొరకపోవడం, మరొక వైపు రోజుకొక కన్ఫ్యూజన్. ఎందుకంటే తండ్రికి సంబంధించి కన్న తండ్రే పోస్టర్లు అంటించి పాప ఎక్కడైనా ఏజెన్సీ ఏరియాలో ఉండి ఉంటుంది, లేదంటే ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఒరిస్సా తీసుకుని వెళ్ళి ఉంటారు అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ కన్న తండ్రే పాప ఆచూకీ కోసం ఎక్కడికక్కడ పోస్టర్లు అరకు కావచ్చు, అదేవిధంగా లంబసింగ్, మరొక వైపు పాడేరు, ఇట్లా ఏజెన్సీ ఏరియాలో పోస్టర్లు అంటించడం. మరొక వైపు తల్లికి సంబంధించి కూడా తల్లి భవానీ ఒకటి చెప్తూ వస్తుంది, తాము ఖచ్చితంగా కేసులు పెట్టము, ఒకవేళ పాపకు సంబంధించి ఆచూకీ పాపను ఎవరైనా తీసుకుని వెళ్ళి ఉంటారో, ఎవరైనా కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళి ఉంటారో ఖచ్చితంగా తాము ఎటువంటి కేసులు పెట్టము, పోలీసుల నుంచి కూడా ఎటువంటి కేసులు పెట్టకుండా తాము మాట్లాడతామని కానీ ఆమె ఆవేదనతో మాట్లాడిన పరిస్థితి. కానీ ఇప్పటి వరకు కూడా జ్ఞానేశ్వరి ఆచూకీ అంటే మాత్రం దొరకలేదు. దాదాపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫారెస్ట్, పోలీసు, ఇట్లా అన్ని డిపార్ట్మెంట్లు పాపకు సంబంధించిన ఆచూకీ కోసం, ఆధారాల కోసం పూర్తి స్థాయిలో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలు పరిశీలించారు. ఒక డంప్ కాల్స్ లోకల్గా ఉన్న ఏదైతే ఈ టవర్కి సంబంధించి డంప్ కాల్స్ కలెక్ట్ చేశారు, వాళ్ళ నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ రోజు ఇక్కడ ఫోన్ ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, కొత్తగా వచ్చిన అన్నోన్ నెంబర్స్ ఎవరైనా ఉంటే పూర్తి స్థాయిలో వెరిఫై చేశారు, వాళ్ళని స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. కానీ ఎక్కడ ఎటువంటి క్లూ దొరకకపోవడంతో దానికి సంబంధించి ఒక చిక్కుముడిగానే పాప మిస్సింగ్ అనేది ఒక చిక్కుముడిగానే మొదటి నుంచి కనిపిస్తూ వస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఎటువంటి ఆచూకీ దొరకపోవడం, మధ్యలో వాళ్ళ బంధువుకు సంబంధించి ఏదైతే వాళ్ళ జ్ఞానేశ్వరికి సంబంధించి వాళ్ళ మదర్, అదేవిధంగా చిన్నాన్న అవుతాడు వరుసకు, ఆయన పాపకు సంబంధించి ఆ రోజే వచ్చిన కార్ నెంబర్తో సహా చెప్తూ ఆ కార్ నెంబర్ ఏదైతే జ్ఞానేశ్వరి మిస్సింగ్ అయిన రోజు అనుమానాస్పదంగా ఉన్న ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్లో సీసీ కెమెరాలు రికార్డ్ అయిందో ఆ కార్ నెంబరే తమకు సంబంధించి ఆ కారు తనపైన అటాక్ చేసే ప్రయత్నం చేసిందని మొదటి చెప్పడం, ఆ తర్వాత దాన్ని సవరించుకుని అసలు అట్లాంటి ఆ కారు వేరు ఈ కారు వేరే కన్ఫ్యూజన్ చెప్పడం, మొదటి వైపు పోలీసులు దానికి సంబంధించి కూడా వివరణ తీసుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు పాప ఆచూకీ అనేది మాత్రం కన్ఫ్యూజన్గానే మారింది, మిస్టరీగానే మారింది. దాదాపు 32 రోజుల పాటు పాప ఎక్కడ ఉందో తెలియదు, అసలు ఎక్కడ వెళ్ళిందో తెలియని పరిస్థితి. మరొక వైపు ఒరిస్సాకి సంబంధించి ఒరిస్సాకి అటువైపు ఏమైనా పిల్లల్ని కిడ్నాప్ చేసే ముఠాలు ఏమైనా తీసుకుని వెళ్ళే ఉంటాయా అనే కోణంలో తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేసినప్పుడు కూడా ఇప్పటి వరకు అటువంటి ఆధారాలకు సంబంధించి ఎటువంటి క్లూ దొరకని పరిస్థితి. దీనికి సంబంధించి కూడా తమ పాప ఎక్కడో సేఫ్గానే ఉంటుందని వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నా, దానికి అనుగుణంగా ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు కూడా ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు దొరకని పరిస్థితి కనిపిస్తుంది.